మహిళా సంఘాలకు పాడి పశువులు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కరికి రెండేసి పంపిణీ. 70% సబ్సిడీ 30% బ్యాంకు రుణం. మదిరలో పైలట్ ప్రాజెక్టు త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా. సో మనం చూసుకుంటే రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం దీనికోసం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీన్ని అయితే విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజు 30 లక్షల లీటర్ల వినియోగం అవుతూ ఉండగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీకి పాల రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమల సమాఖ్య కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డైరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పథకం అమలు ఎలా ఉంటుందంటే ఈ పథకం కింద ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలికి 2,00,000 యూనిట్ ధరతో 2 పాడి గేదెలు, ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీ అంటే 1,40,000 సబ్సిడీగా అందిస్తుందన్నమాట. మిగిలిన 30% 60,000 లబ్ధిదారులు బ్యాంకు రుణంగా ఇస్తారు. పశువులకు గడ్డి, దాణా సరఫరా స్థానిక యువతీ యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను కూడా అందజేస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్యులు ప్రతి నెల తనిఖీ చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు. షెడ్లకు సౌర విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే జస్ట్ గేదెలను ఇస్తారు. రూ. 1,40,000 ప్రభుత్వమే పెట్టుకుంటుంది. కేవలం 60,000 పెట్టుకుంటే చాలు 2 గేదెలు లేదంటే 2 ఆవులు ఏది కావాలో అది ఇస్తారనమాట. సో, ఈ కొత్త పథకానికైతే తొందరలోనే దరఖాస్తులైతే రాబోతున్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది దరఖాస్తులు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానెల్ సబ్స్క్రైబ్